భగవంతుడా, ఏంటి అపశకునం? కాకి నట్టింట్లోకొస్తే కీడు సంభవిస్తుంది అంటారు. నా కుటుంబానికి మరోసారి ఏదో కీడు జరగబోతుందని నా మనసుకి తోస్తోంది. ఏంటి ఆ కీడు? ఏ రూపంలో రాబోతోంది ఆ ప్రమాదం? శరణ్య, నువ్వు నన్ను ఆహ్వానం పలకకపోయినా నీ ఇంట్లో నా స్థానం నేను సంపాదించుకోగలను. కాదు లాగేసుకోగలను అని ప్రూవ్ చేయబోతున్నాను. ఇక నుంచి చూసుకో, ఈ ఆనంద నిలయంలో ఈ సమీర ప్రస్థానం ఎలా కొనసాగబోతుందో, నా ఎంట్రీ నీ ఎగ్జిట్ని ఎలా డిసైడ్ చేయబోతుందో. Stay tuned, everyone. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. అత్తయ్య గారు, కాఫీ. అత్తయ్య గారు, ఏంటండి, ఏమైంది అలా ఉన్నారు? ఏం లేదమ్మా, సడన్ గా ఇల్లంతా ఎందుకో నెగటివ్ ఫీలింగ్ తోస్తోంది. ఇందాక ఇంట్లోకి కాకి కూడా వచ్చింది. అదే ఆలోచిస్తున్నాను. ప్రీతి, ఓసారి ఇల్లంతా ధూపం వేయమ్మా. ఇంట్లోకి కాకి వస్తే అది చాలా పెద్ద కీడుకి సూచిక. మంచిది కాదమ్మా. అలాగే అత్తయ్య గారు. అయినా ఇంట్లోకి విచిత్రంగా కాకి దూరడం ఏంటి పిన్ని? అదే అర్థం కావడం లేదు నాన్న. పిన్ని, సౌమ్య ఆనందా, దర్శన్ ఈ అమ్మాయిని డిన్నర్కి కదా ఇన్వైట్ చేస్తాను అన్నాడు. లగేజ్తో పాటు వచ్చిందేంటి? అమ్మ సౌమ్య, నువ్వు సాయంత్రం వస్తావేమోనని మేమందరం అనుకుంటున్నాం. కానీ ఈలోగానే వస్తావని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా రావాల్సి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఏంటమ్మా, ఏమైంది? దర్శన్ ఇవాళ నిన్ను డిన్నర్కి ఇన్వైట్ చేస్తాను అని ఆఫీస్కొచ్చాడు. కానీ నువ్వేమో ఇలా లగేజ్తో పాటు ఇంటికొచ్చేసావు. మాకేం అర్థం కావడం లేదు. దేవుడా, ఏంటిదిలా సరాసరి ఇంటికి వచ్చేసింది? ఇప్పుడు నేనేం చేసేది? సారీ మేడం, యాక్చువల్గా ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళే పరిస్థితుల్లో లేను.
దర్శన్ గారు కూడా నన్ను కలవలేదు. మా ఇంటి దగ్గర చాలా పెద్ద గొడవైంది. ఓనర్ ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మన్నాడు. సామాన్లన్నీ బయటకు విసిరేశాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో నేనిలా రావాల్సొచ్చింది. ఓనర్ నిన్నెందుకమ్మా ఇల్లు ఖాళీ చేయించాడు? అద్దె సరిగ్గా ఇవ్వలేదా? కారణం అద్దె కాదండి. నా క్యారెక్టర్ సరిగ్గా లేదని, నేను తప్పు చేశానని మొన్న బెంగళూరు ఇష్యూ వల్ల కాలనీ మొత్తం ప్రచారం జరిగింది. దాంతో ఓనర్ నన్ను వాళ్ళ ఇంట్లో ఉండకూడదని ఇలా చేశాడు. సౌమ్య, వాళ్ళు ఇలా చేస్తున్నారని మాకెవరికైనా ఒక్క ఫోన్ చేసి ఉంటే సరిపోయేది కదా. ఓనర్తో వచ్చి మేం మాట్లాడేవాళ్ళం కదా. ఫోన్ చేశాను సార్, ఎవరికి? శరణ్య మేడంకి. నేను ఫోన్ చేసిన వెంటనే పెద్ద మనసుతో స్పందించి నా దగ్గరకు వచ్చారు సార్. మా ఓనర్తో కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని నా సొంత అక్కలాగా నా కోసం మాట్లాడారు సార్. అయినా కానీ ఆ పాస్ అయిన మనిషి ఆయన గుండె కరగలేదు సార్. ఇంకా చేసేదేం లేక నేను ఏ పీజీకో వెళ్దామని అనుకున్నాను. కానీ శరణ్య మేడమే ఎక్కడికి వెళ్ళొద్దు, టీవీ న్యూస్ అంతటా బాగా స్ప్రెడ్ అయింది కదా, సో అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నన్ను ఆపారు. జనాలు ఈ విషయాన్ని మర్చిపోయే వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండి తలదాచుకోమని ఇక్కడికి రమ్మన్నారు. మేడం ఇచ్చిన ఈ హోప్ మూలంగానే నేను తిరిగి ప్రాణం పోసుకున్నానేమో అనిపించింది సార్. సమయానికి శరణ్య మేడం కానీ ఇలా స్పందించకపోయి ఉంటే దిక్కుతోచని స్థితిలో నేను ఈ ప్రాణాన్నే వదిలేసేదాన్ని కావచ్చు. అయ్యో, ఏంటమ్మా మాటలు? అమ్మ శరణ్య, సాటి ఆడదాని పట్ల నువ్వు ఇంతగా ఆలోచించడం నీ మంచి మనసుకు నిదర్శనం. కానీ పరాయి ఇంటి ఆడపిల్లని మగవాళ్ళున్న ఇంటికి తీసుకొచ్చే ముందు ఒక్క మాట నాతో చెప్పుండాల్సింది కదా. దానికి వేరే మార్గం ఏదో ఒకటి ఆలోచించేవాళ్ళం కదా.